గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. భార్యను హత్య చేసినటువంటి భర్త తన బైక్ పైనే భార్య మృతదేహాన్ని తీసుకుంటూ వెళ్లి పోలీసుల ముందుకు లొంగిపోయాడు. నేనే నా భార్యను హత్య చేశాను సార్ అంటూ పోలీసులకు చెప్పాడు. ఎంత బాధాకరమైన ఘటన అంటే, కేవలం ఇన్వెస్టిగేషన్లో తేలిందేంటంటే అనుమానం, భార్య పైన ఉన్నటువంటి అనుమానం వల్లే ఇద్దరి మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రేమించాడు మహాలక్ష్మిని, పెళ్లి చేసుకున్నాడు వెంకటేశ్వర్లు. ఈ మహాలక్ష్మి వెంకటేశ్వర్ల ప్రేమ వివాహానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సాఫీగా సాగిపోవాల్సినటువంటి సంసారాన్ని కాస్త అనుమానం పెంచుకున్నటువంటి వెంకటేశ్వర్లు ప్రతి క్షణం భార్య పైన కోపాన్ని పెంచుకున్నాడు. ఆమెతో గొడవలు పడుతూనే ఉన్నాడు. ఈ రకమైన విభేదాల వల్ల ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళతో మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఏదో లోపాలు ఉన్న వ్యక్తులనైతే దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు, కానీ అనుమానమే పెద్ద లోపంగా ఉన్న వాళ్ళతో మాత్రం ట్రావెల్ అవ్వటం చాలా కష్టం అని తెలుసుకున్న మహాలక్ష్మి ఆ పిల్లల్ని విడిచిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే 2 నెలలుగా కూడా మాచవరం గ్రామంలోనే, రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో ఉన్నటువంటి కన్నవారి ఇంట్లోనే ఉంటుంది మహాలక్ష్మి. అయితే ఒక్కసారిగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఫోన్ చేసిన వెంకటేశ్వర్లు, మా చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, మనం మాట్లాడుకోవాలి, పిల్లల్ని తీసుకువెళ్దు కానీ రా అంటూ ఆమె పైన తీవ్రమైన ఒత్తిడి చేశాడు. అప్పటికి అతని మాటలు నమ్మని ఆమె వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్న పదే ఫోన్ చేస్తూ విసిగించడం, నేనే వచ్చి తీసుకెళ్తాను అంటూ ఆమెను వచ్చి తీసుకువెళ్ళి మార్గ మధ్యలోనే ఆమెను చంపేయడానికి ముందు గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారుతున్న క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవటానికే స్కెచ్ వేసినటువంటి భర్త ఆమెను మార్గ మధ్యలోనే నిలిపేసి ఆమెతో గొడవ పడినట్టు నటించి, ఆమె ఏదైతే చలికోటు వేసుకుందో, స్వెటర్ వేసుకుందో దానికి ఉన్నటువంటి థ్రెడ్ని తీసి ఆమె మెడకు చుట్టి అక్కడికక్కడే హత్య చేసినటువంటి దుర్మార్గపు భర్త ఇతను. ఆ తర్వాత నేరుగా బాడీని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర లొంగిపోయాడు. అయితే ఇతన్ని అదుపులోనికి తీసుకున్న పోలీసులు మరొక వైపు ఆమె ఇంకా ప్రాణాలతో ఉందేమో అనేటటువంటి ఆలోచనతో హాస్పిటల్కు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేసిన ఆమె అక్కడికక్కడే చనిపోయినటువంటి బాధాకరమైన ఘటన ఇది. ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, చిన్న సమస్యలు, అది వాళ్ళిద్దరి మధ్య వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, కానీ అవి పర్మనెంట్ కాదు. ఒక సొల్యూషన్ ఉండేటటువంటి చిన్నపాటి సమస్యలే మాట్లాడుకుంటే పోయేటటువంటి, అంటే పరిష్కారం దొరికేటటువంటి సమస్యలే. కానీ అనుమానమే పెద్దదిగా ఉంటే, అనుమానమే ఒక భూతంగా ఒకరిని ఆవహిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి పాజిటివ్గా అనిపించదు. ఖచ్చితంగా ఆమె ప్రతి యాక్షన్ని, ప్రతి మూమెంట్ని కూడా అతను అనుమానంతోనే చూస్తాడు. ఆమె పైన అంతకంతకు ద్వేషాన్ని పెంచుకుంటూనే పోతాడు. ఇక్కడ ప్రేమించిన అమ్మాయి అంటే ఇంకా వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉండాలి. ఎందుకంటే పెళ్ళికి ముందు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రేమించిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నాక ఇంకా కొత్తగా వాళ్ళల్లో తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఏమీ ఉండవు. కానీ ఇరుగు పొరుగు వారు, స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు, మహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి, కానీ ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఏం లాభం, అనుమానం పెంచేసుకున్నాడు. అందుకే ఆ పిల్లతో అస్తమానం గొడవ పడుతూనే ఉన్నాడు. ఇద్దరు పిల్లలు ఎందుకురా మీకు ఈ గొడవలను నచ్చజెప్పినా కూడా తన పందానే కొనసాగించాడు. ఖచ్చితంగా మేము భయపడ్డాం. ఒక్కసారిగా భర్త నుంచి ఫోన్ వచ్చి, మాట్లాడాలి, నువ్వు రా, మీ అమ్మని తీసుకురాకు, మీ అమ్మ వస్తే నోరు పెద్దదిగా పెట్టి మా వాళ్ళ మీద ఏదో ఒకటి అనేస్తూ ఉంటుంది, ఇంకా పెద్ద గొడవలు అయిపోతాయి, నువ్వు వస్తే చాలు, నువ్వు వచ్చి కన్విన్స్ చేయి, నువ్వు వచ్చి మాట్లాడితే పిల్లల్ని తీసుకుని వెళ్దు కానీ, ఇలా మాయ మాటలు చెప్పి భార్యను నమ్మించాడు అతను. అంతలోనే ఇంటికొచ్చి తను తీసుకువెళ్ళి భార్యను మార్గ మధ్యలోనే మర్డర్ ప్లాన్ చేసి అలా హత్య చేసినటువంటి దుర్మార్గుడు ఈ వెంకటేశ్వర్లు. ప్రస్తుతానికి అతనైతే కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కానీ బాధాకరమైన ఘటన ఏంటంటే, ప్రేమ వివాహాలు ఇలా నేరాలు, హత్యలకు క్రిమినల్ మైండ్తో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే సొసైటీకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రేమ పెళ్ళిళ్ళు సక్సెస్ కావు, వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అవ్వడానికే ఈ పెళ్లి వైపు వెళ్తున్నారు అని అనుకుంటాం. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని సక్సెస్ రేట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇక్కడ భార్య భర్త ఇది ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థని ఇంప్రూవ్ చేయగలిగే పవర్ఫుల్ బాండింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ మధ్య ఇలా ఉంటే చుట్టూ బంధువుల దగ్గర చులకనైపోతారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, ఒకవైపు
అమ్మను హత్య చేసిన నాన్న జైలు పాలయ్యాడు, అమ్మ దూరమైంది. ఈ పిల్లలిద్దరినీ ఎవరు చూసుకుంటారని అసలు ఆలోచన కూడా లేకుండా విచక్షణ కోల్పోతున్నారు. క్షణికావేశంతో క్రూరంగా ఆలోచిస్తూ హత్యలకు తెగబడుతున్నారు. పోనీ వీళ్ళు ఏదైనా క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళ అంటే కాదు, భార్యాభర్తలు. అలాంటి ఒక ఎమోషనల్ బాండింగ్, ఒక అనుబంధం, ప్రేమ, ముందుకి అగ్రెసివ్గా మంచి లైఫ్ లీడ్ చేయాలి, మన వాళ్ళల్లో అందరిలో మనం చాలా బాగుండాలి అనే ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఇట్లా అనుమానాలు పెంచేసుకోనో, డబ్బుల కోసమనో, లేకపోతే ఇలాంటి హత్యలు ప్లాన్ చేసి భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు ఇట్లాంటి క్రిమినల్ మైండ్తో ప్లాన్లు వేసి హత్యలు చేయటం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులో మాచవరం విలేజ్లో జరిగిన ఈ మహాలక్ష్మి హత్య కూడా అలాంటిదే. చాలా బాధాకరమైన విషయం. మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.